న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ వినియోగంపై ఫోకస్ పెట్టామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్. అలాగే నూతన సంవత్సర వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని తెలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే న్యూ ఇయర్ క్రిస్మస్ పార్టీలు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు చాలా పార్టీస్ జరుగుతాయి. ఈ పార్టీస్లో కూడా ఈ డ్రగ్ తీసుకునే రేవ్ పార్టీస్లో ఇట్లా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడైనా ఈ హోటల్ ఉండొచ్చు, ఈవెంట్ మేనేజర్స్ ఉండొచ్చు, ఈవెంట్ ప్లానర్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా దాని పరంగా ప్రికాషన్స్ తీసుకోవాలా. అలాగే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. యూత్ అందరికీ కూడా మనం ఏదంటే ఇలాంటి పార్టీలు ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చేయండి. దానికి వెళ్లకుండా ensure that police are informed rightly for the arrest of those people. Anyone who was planning to have events on 31st night in Cyberabad limits, వాళ్ళందరినీ కూడా 15th కు ముందే పర్మిషన్ తీసుకోవాల్సిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్ ఇప్పుడు ఆ పర్మిషన్ అన్ని ఆన్లైన్ అయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా 15 లోపలే, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఎంటైర్ ఏరియాలో. సో 15th కు ముందు ఇవ్వకపోతే పర్మిషన్ వచ్చేది కష్టమవుతుంది ట్రాఫిక్ కోసం, అలాగే పబ్లిక్ సేఫ్టీ కోసం కూడా. ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలంటే 15 ముందే వాళ్ళు ఆన్లైన్ పర్మిషన్స్కి అప్లై చేయాలని కోరుకుంటున్నాం. రాబోయే న్యూ ఇయర్ క్రిస్మస్ పార్టీలు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు